దగ్గరలో ఎవరూ కనిపించడం లేదు. నాకు తెలిసి కొంచెం దూరంలో పెట్రోల్ బంక్ ఉంది. నేను డీజిల్ తీసుకుని వెంటనే వచ్చేస్తాను. నువ్వు కార్లోని కూర్చొనుండు. ఒక్కదాన్నేనా? నిన్ను చంపాలని చూసారా? ఎవరు వదినా? అన్నయ్య పక్కనుండగా నిన్ను చంపే ధైర్యం ఎవరికొచ్చింది? మాకెవరి మీద అనుమానం లేదు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. అదేంటండి, మీ మిస్సెస్ మీద అటాక్ జరిగితే వదిలేండి అంటారేంటి? సార్, అది 10 మంది తిరిగే రోడ్డు. ఒంటరిగా కనిపించేసరికి డబ్బు కోసమో బంగారం కోసమో అటాక్ చేస్తుంటారు. రోజు వార్తల్లో ఎన్ని చూడడం లేదు? అదేంటన్నయ్యా అంత సింపుల్ గా తీసేస్తున్నావు? డబ్బు కోసమో బంగారం కోసమో అయితే అవేవి అడగకుండా నేరుగా అటాక్ ఎందుకు చేస్తారు? తను అడిగే పాయింట్ కూడా కరెక్టే కదండి. చూడండి, అడిగి దొంగతనాలు చేసేవాళ్లుంటారు, అడగకుండా దొంగతనం చేసేవాళ్లు ఉంటారు. అనుకోకుండా జరిగిపోయిన దాని గురించి అంత ఎక్కువగా ఎందుకు ఆలోచిస్తారు? ఎస్ఐ గారు, నా భార్యని కాపాడినందుకు, మమ్మల్ని డ్రాప్ చేసినందుకు చాలా థ్యాంక్స్. మీరు బయలుదేరండి. సార్, కనీసం కంప్లైంట్ రాసివ్వండి. మిగతా విషయాలు మేం చూసుకుంటాం. అవసరం లేదంటున్నానుగా. ప్లీజ్ వెళ్ళండి. ఓకే, మీ ఇష్టం. బట్ కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే, థ్యాంక్ యూ. అదేంటి బాబు, మొన్న నందిని మీద హత్యా ప్రయత్నం జరిగింది, ఈరోజు సావిత్రి మీద జరిగింది. ఇలా ఇంట్లోంచి మనిషి బయటికి వెళ్లడానికి భయపడేలా చేస్తుంటే జరిగింది చెప్పకుండా, కంప్లైంట్ ఇవ్వకుండా అలా పంపించావేంటి? కంప్లైంట్ ఇస్తే ఏం చేస్తారు వాళ్ళు? చెయ్యాల్సింది వదిలేసి అదని ఇదని మన ఇంటి చుట్టూ తిరుగుతారు. కంప్లైంట్ ఇచ్చి వాళ్ళని మన ఇంటి చుట్టూ తిప్పించుకొని మనం తిరిగి చివరికి మన పరువు మనమే తీసుకుంటామా? అదేం అవసరం లేదు. అందుకే వాళ్ళని పంపించేశాను. ఏంటమ్మా ఇది? ప్రాణాలు తీయాలని చూస్తుంటే పరువంటాడు. అడుగు కదపడు కడుపు కరగదు అని కూర్చున్న చోట నుంచి కదలకుండా ఈడి పని బాగుందలుడు. ఏమిరా ఆ గుసగుసలు? తెరగేసిన కొబ్బరి చిప్పలా ఎంత బాగా కూర్చున్నాడని అనుకుంటున్నాం. అధిక ప్రసంగం. స్వామి, మాకొచ్చింది అదేలే గాని ఆ సత్యాగాడిని మరకతలింగం గురించి కదిలిస్తే ఏదేదో చెప్తున్నాడు. పెద్ద పెద్ద పూజలంట, హోమాలంట. వాడు చెప్పేదాన్ని బట్టి చూస్తే అదంత సులభంగా దొరికేలా లేదుగా. చేతి కింద శనక్కాయలు వదిలేసి పైనుండి పనసకాయ కోసం ఎగబట్టం ఎందుకో? అనవసరంగా దాని గురించి ఎందుకు? ఉన్న ఆస్తి గురించి ఆలోచిస్తే పోలా? అసాధ్యమే కాని సుసాధ్యం చేసుకోవాలిరా. ఎలాగైనా
దాన్ని సాధించాలి. అసలు ఇవన్నీ ఎందుకు స్వామి? మీ మాయల మంత్రాలతో తెలుసుకోవచ్చుగా. వెళ్ళి తెలుసుకున్నారండి. అది అంత సులభం కాదురా. నాలాంటి తంత్రాలకి మంత్రాలకి దొరికే సామాన్యమైన లింగం కాదది. కంటికి కనిపించని కోటాను కోట్ల నిధి అది. కోరింది సిద్ధింపచేసే మహాశక్తి అది. అందుకేగా మేము కూడా ఆశపడేది. ఆశ తీరాలంటే తెలుసుకునే ప్రయత్నం చెయ్యండిరా. ఆ ప్రయత్నం చేసే అల్లుడు చెప్పింది విని అదయ్యే పనేనాని పరుగున వచ్చాం. ప్రయత్నం లేనిదే ఏదీ సిద్ధించదు. ప్రయత్నించండి. ఆ మరకతలింగం ఎక్కడుందో తెలుసుకోవడానికి మీ ప్రయత్నాలు మీరు చెయ్యండిరా. మనవడి నోట్లో ఏలేసి అవ్వ ఆకేసుకుంటూ కూసుందంట. మేం ఊరి మీద పడి తిరిగితే నువ్వేం చేస్తావంట? నీ మనవడి ద్వారా ఆ ఇద్దరినీ చంపించి ఆ తరువాత వాడితో పాటుగా నేను వచ్చి మీతో కలుస్తానురా. వెళ్ళండి. వెళ్ళి ఆ పనిలో ఉండండి. సరేలే స్వామి, వస్తా. పదలుడు. రామావా. మామా, ఇంట్లో పాలేరుకు చెప్పినట్టు పొండిరా రండిరా అంటున్నాడు. వాణ్ణి మాత్రం మామూలుగా సంపన మామా. పోనివ్వని అల్లుడు, వాడినొక్కడే పోతేసి కూర్చున్న చోటనే శిలా విగ్రహం పెట్టిద్దాం. ఆ, లాభం లేదు. ఇక్కడ వీళ్లలో ఎవ్వరిని చంపాలన్నా కుదరడం లేదు. కనీసం ఆ సావిత్రినైనా చంపాలి. నేను మారానని నమ్ముతోంది కాబట్టి ఆ నమ్మకంతోనే దాన్ని చంపాలి. కానీ ఇక్కడ చంపాలి అంటే ఎవరో ఒకరు అడ్డుపడుతూనే ఉన్నారు. పడుతూనే ఉన్నారు. దాని చావుకి ముహూర్తం ఇక్కడ కాదు, దూరంగా ఊరు కాని ఊరు తీసుకుపోతే అక్కడ మనల్ని పట్టించుకునేవాడు, దాని చావుకి అడ్డుపడేవాడు ఎవ్వడు ఉండడు. సావిత్రి, నీ చావు ఈ ఊళ్ళో కాదు, కొత్త ప్లేస్లో కొత్తగా చంపుతాను. అమ్మా నందిని, ఏంటన్నయ్యా? మీ వదినేం చేస్తోందమ్మా? లోపల గదిలో ఉన్నట్టుందన్నయ్యా, పిలవమంటావా? వద్దులేమ్మా. పాపం ఈ మధ్య మీ వదిన బాగా దిగులు పడిపోయినట్టుంది కదూ? అవునన్నయ్యా, మన గురించి ఆలోచించి వదిన ఆరోగ్యం సరిగ్గా లేదు. తను ప్రెగ్నెంట్ కదమ్మా. ఇంట్లో చూస్తే ఇన్ని సమస్యలు. సరేలే, అలా బయటికి తీసుకెళ్దామని గుడికి వెళితే అక్కడేమో అలా జరిగింది. నా అనుమానమే నిజమైంది చూసావా? ముందు నన్ను చంపాలని చూశారు, ఇప్పుడు వదిన్ని చంపాలని చూస్తున్నారు. అవునందిని, ఆ విషయంలో సావిత్రి బాగా భయపడినట్టుంది. మరి ప్రాణాలు తీయాలని చూస్తుంటే భయపడరా? అందుకేనమ్మా బాగా ఆలోచించి ఒక నిర్ణయానికొచ్చాను. ఏంటన్నయ్యా అది? ఇక్కడున్నంత వరకు మీ వదినికి ఈ టెన్షన్స్ తప్పేలా లేవు. తను తన గురించే కాక మన గురించి కూడా ఆలోచిస్తుంది కాబట్టి
మరింత టెన్షన్ పడుతోంది. తనసలే ఒట్టి మనిషి కాదు. ఇలాంటి టైంలో తన అలా టెన్షన్ పడటం మంచిది కాదు కాబట్టి బయట ఏదైనా మంచి హిల్ స్టేషన్ తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నాను. నిజంగానా? మంచి నిర్ణయం అన్నయ్య. వెళ్ళి ఒక వారం రోజులు ప్రశాంతంగా ఉంటే సరిపోతుంది. అందుకేనమ్మా ఇలా ప్లాన్ చేశాను. ఈ విషయం వదినికి చెప్తే ఎగిరి గంతేస్తుంది. చెప్పమ్మా. నేను తన గురించి ఆలోచిస్తున్నానని తనకి అర్థం కావాలిగా. బయటికి తీసుకెళ్లి వారం రోజులు ప్రశాంతంగా ఉంచాలనుకుంటున్నావంటే వదిన గురించి, తన ఆరోగ్యం గురించి ఎంతగా ఆలోచిస్తున్నావో అర్థమవుతుందన్నయ్య. థ్యాంక్స్ అమ్మా, నా ఫీలింగ్స్ని అర్థం చేసుకున్నందుకు. అవును, ప్రయాణం అంటే రెడీ అవ్వాలిగా. ముందుగానే వెళ్ళి తనతో ఒక మాట చెప్పు. ఎప్పుడు వెళ్ళాలన్నయ్య? ఎప్పటిదాకా ఎందుకమ్మా? ఇలాంటి విషయాల్లో ఆలస్యం చేయకూడదు. రేపే ప్రయాణం. రేపేనా? అయితే అర్జెంటుగా ఈ విషయం వదినికి అత్తయ్యకి చెప్పేయాలి. అత్తయ్య, వదినా! తొందరగా అది రెడీ అవ్వాలి. అంతకన్నా తొందరగా దాని ప్రాణం తీయాలి. నా గురువుకి నేనిచ్చిన మాట నిలబెట్టుకోవాలి. గురువుగారు, మీకు గురుదక్షిణ సిద్ధం చేస్తున్నా. సార్ వచ్చే టైం అయింది. ఫైల్స్ అన్ని రెడీయా? రెడీ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి స్టేషన్ వదిలేసి ఇలా వచ్చావు? సార్ ఏదో కేసు గురించి మాట్లాడాలి, రమ్మన్నారు. ఓ, ఆఫీస్కి రాకముందే పాత కేసులు స్టడీ చేయడం, నేను రమ్మండం అన్నీ జరిగిపోయాయా? ఏ కేసు గురించి రమ్మన్నారో తెలీదు. ఉంటుంది. ప్రత్యేకంగా రమ్మన్నారంటే ఏదో ముఖ్యమైన కేసే అయి ఉంటుంది. సార్ ఇంకా రాలేదా? వాల్ క్లాక్లో టైం తప్పు చూపిస్తుందేమో కానీ ఆయన ఆఫీస్కి రావాల్సిన టైం మాత్రం తప్పదు. వస్తుంటారు. కొత్తగా వచ్చిన ఏసీపీ గారెవరు? ఏసీపీ ధృవ గారు. ధ్రువగారా? ఎస్. ఏసీపీగా ఆయన ఛార్జ్ తీసుకున్నారా? ఎస్. సార్ గురించి చెప్పేదేముంది? ఏ కేసు డీల్ చేసినా ఆయనకంటూ ఒక స్టైల్ ఉంటుంది. ఎస్. ఆయన నడిచే AK-47. బెజవాడ రౌడీలను, రాయలసీమ ఫ్యాక్షనిస్టులను గజగజలాడించిన ఆయన ఇక్కడ ఛార్జ్ తీసుకున్నారనగానే ఈ ఏరియా రౌడీలు ఆల్రెడీ అండర్ గ్రౌండ్ కి వెళ్లిపోయారు. ఏసీపీ ధ్రువగారంటే అది. అవును. అదిగో సార్ వస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. రాఘవ్ ములుగు. ఓ, సర్వీసులోకి వచ్చి ఎన్ని రోజులైంది? నియర్లీ 4 years సార్. నీ రికార్డులో ఎన్కౌంటర్స్ ఏమైనా ఉన్నాయా? లేవు సార్. లాకప్ డెత్లు అలాంటివి అస్సలు లేవు సార్. సో జాబ్ వచ్చింది, కూల్గా జాబ్ చేసుకుంటూ హాయిగా బతికేస్తున్నావు అన్నమాట. అవును సార్. నీకు మ్యారేజ్ ఒక 2 years అయి ఉంటుందా? అవును సార్, కరెక్ట్గా 2 years అయింది సార్. అంత కరెక్ట్గా ఎలా చెప్పారు సార్? ఏముంది, జాబ్లో సెటిల్ అవడానికి మినిమం 2 years పడుతుంది. 4 years సర్వీస్ అంటే మ్యారేజ్ అయి 2 years అయి ఉంటుంది, అంతేగా? సో పోలీస్ అవ్వడం నీ డ్రీమ్ కాదు. నో సార్, చిన్నప్పటి నుంచి నాకు ఇష్టమైన జాబ్ సార్ ఇది. నాకలా అనిపించడం లేదు. పెళ్లి చేసుకోవడం కోసం నువ్వు ఈ జాబ్లోకి వచ్చావనిపిస్తోంది. నో సార్,
నేను వర్క్ చేసిన ఏ స్టేషన్లో కూడా నా మీద ఎలాంటి రిమార్క్ లేదు సార్. కావాలంటే ఎంక్వైరీ చేయండి సార్. ఆర్ యూ ష్యూర్? ఎస్ షూర్. మరి ఈ నెల 15వ తేదీ నైట్ పెట్రోలింగ్లో నువ్వు ఉండగా ఒక అమ్మాయి మీద మర్డర్ అటెంప్ట్ జరిగింది. ఆ కేసుకి సంబంధించి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. ఆ తరువాత ఆ ఇన్సిడెంట్ గురించి ఎలాంటి ఎంక్వైరీ జరగలేదు. ఎందుకని? అంటే సార్ వాళ్ళు కంప్లైంట్ చేయడానికి ఇష్టపడలేదు సార్. అయినా వాళ్ళ ఇష్టంతో మనకి పనేంటి? ఆ రూట్లో అలాంటి ప్రయత్నం ఒకటి జరిగింది అంటే మరొకరి మీద అలాంటిది జరిగే అవకాశం ఉందనేగా. ఏమంటావు వైజయంతి? ఎస్ సార్. ఏరియాకు ఒక పోలీస్ స్టేషన్ ఉండేది. ఏసీ వేసుకుని ఎస్ఐ కూర్చోడానికి, బాతాకాని కొట్టుకుంటూ కానిస్టేబుల్ కూర్చోడానికి కాదు. మనం ఉన్న చోట క్రైమ్ ఉండకూడదు. క్రైమ్ జరిగాక కేసు ఫైల్ చేయడం కాదు. క్రైమ్ జరిగే అవకాశం ఉందని తెలిసినా మనం కేర్ తీసుకోవాలి. ఓకే సార్. ఒక మంత్రి వస్తున్నారు అంటే ఆ ఏరియా మొత్తాన్ని డాగ్ స్క్వాడ్తో, బాంబ్ స్క్వాడ్తో జల్లెడ పడతాం. అలాంటిది మనమున్నామని ధైర్యంగా నిద్రపోవలసిన జనం గురించి మనం పట్టించుకోకపోతే ఎలా? ఆ రోజు ఎవరి మీద అటాక్ జరిగింది, ఏం జరిగింది అనేది నాకు ఫుల్ డీటెయిల్స్ కావాలి. ఈ కేస్ గురించి ఐఎమ్ గోయింగ్ టు టేక్ సీరియస్ యాక్షన్. గాట్ ఇట్? 1 అవర్లో ఆ డీటెయిల్స్ నా టేబుల్ మీద ఉండాలి. ఓకే? ఓకే సార్. టేక్ ఇట్. ఆల్ ద బెస్ట్. అమ్మా, మొత్తానికి గండం గడిచింది మావా. చీకులు కాల్చే చిట్టమ్మని రత్తాలొచ్చి రవ్వలడ్లు అడిగిందంట. మనం వాళ్ళని చంపాలనుకుంటే ఆ తంత్రాగాడు ఆ పని నీ అల్లుడికి అప్పగించి మంట ముందు కూర్చొని మంత్రాలు చదువుతున్నాడు. అదే ఈ రోజున మనల్ని కాపాడింది మావా. వాడి స్థానంలో మనం ఉండుంటే ఈ పాటికి శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉండేవాళ్ళం. అల్లుడు, మన ఇంటికి పోలీసులు వచ్చారనగానే మన కోసం వచ్చారనుకుని పంచి అగ్గట్టి పరిగెత్తాం అనుకున్నా. ఆ పని చేసుంటే అడ్డంగా దొరికిపోయేవాళ్ళం. దూడం దువ్వి ఆవును పట్టుకుపోదాం అనుకుంటే ఎద్దొచ్చి ఎగిరి కుమ్మేసిందంట. వాడికి ఎక్కడ చోటు లేదన్నట్టు మీ అల్లుడు ఆ పోలీసు వాళ్ళు తిరిగే కాడ దాన్ని చంపాలని చూడటం ఏంది అల్లుడు? వాళ్ళు వస్తారని వాడికి మాత్రం ఏం తెలుసు మావా. మొత్తానికి గండం గడిచింది అల్లుడు. ఇంటిదాకా పోలీసులు వచ్చారు అంటే ఇక మన పని అయిపోయింది అనుకున్నా. నువ్వు చెప్తున్నావు, నేను చెప్పట్లేదు, అంతే తేడా. ఆ తంత్రాగాడి మంత్రాల మత్తులో ఉన్నా కాస్త తెలివిగా మాట్లాడి వాళ్ళని పంపించాడు కాబట్టి సరిపోయింది. లేదంటే సత్తుగిన్నెలో సక్కని బుద్దలు తింటూ బతకాల్సి వచ్చేది. గండం గడిచింది కదా, ఇక ఆ విషయం వదిలే మావా. ఏంది అల్లుడు వదిలేసేది? వాళ్ళు వచ్చారనకానే గుండెకాయ గుప్పెట్లోకి వచ్చింది. ఏదో నీ అల్లుడు తెలివిగా తప్పించాడు కాబట్టి ఈ మాత్రం ప్రశాంతంగా ఉన్నాం కదా, ఇక వదిలేయ్. ఇక ఆ పోలీసులు రారు, మనకి ఏ బాధ ఉండదు, సరేనా? అయిపోయిన నాటకానికి హార్మోనియం ఎందుకు అంటావు. అట్టనే గాని అల్లుడు, ఎడం కన్ను ఎడతెరుపు లేకుండా ఇట కొట్టుకుంటుంది ఏందిరా అయ్యా? వేడి చేసి ఉంటుందిలే మావా. కంట్లో నలగబడి కన్నార్పితే రత్తమ్మ రాత్రికి రమ్మన్నట్టు ఒంట్లో ఏమదిన్నా పోలీసులు వస్తున్నారని గుండె అదిరిపోతుంది అల్లుడు. ఎవరూ రారులే మావా, నువ్వు కాస్త ప్రశాంతంగా ఉండి నన్ను కూడా ప్రశాంతంగా ఉన్నాయి. అట్టాగే అంటావా? అంతే. సరే కాని
ఎక్స్క్యూజ్ మీ. ఓ హాయ్. హాయ్, మీరు ధ్రువ, ఏసీపీ, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. మీరు సత్య కదూ? మ్, కూర్చోవచ్చా? అరే మీరు కూర్చోండి. నైస్ హౌస్, చాలా బాగుంది. మీరు మా ఇంటికి పోలీస్ ఎవరింటికైనా ఎందుకు వెళ్తారు? మీ దగ్గర ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కోసం వచ్చాం. మా దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ ఉంది? ఉంది సార్. అందుకే కదా మీ హౌస్ వెతుక్కుంటూ వచ్చాం. మనం ఏం చేసినా అడ్డం లేదనుకుంటే కొత్తగా వీడవడమావా? వాడి ఊపు చూస్తుంటే అందరినీ లోపలేసేదాకా నిద్రపోయేలా లేడు. మనల్ని లోపలేయటానికి మనకు సంబంధం ఏంది మావా? వాడు పోలీసోడు. నీ అల్లుడిని లోపలేసి నార తీస్తే